హాయ్ అండి అందరికీ. ఈరోజు మన వీడియోలో అంబ్రెల్లా ఫ్రాక్ ఏ విధంగా స్టిచ్ చేయాలో చూపిస్తాను. కటింగ్ వచ్చేసి ముందు వీడియోలో ఉంది. చూడని వారు ఒకసారి చూసేయండి. అలా అయితేనే వీడియో అనేది పూర్తిగా అర్థమవుతుంది. ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలా అయితే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సరే, ఇప్పుడు ఫ్రాక్ ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను. ముందుగా క్యాన్వాస్ పేపర్ మీద మనం నెక్ అనేది డ్రా చేసుకోవాలండి. మనకు నెక్ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచులు, పొడవు వచ్చేసి 6 ఇంచులకు మార్కింగ్ చేసుకున్నాను. కింద కూడా 2.5 ఇంచులకు మార్కింగ్ చేసుకోవాలి వెడల్పు. ఇప్పుడు మనము బాక్స్లా డ్రా చేసుకుందామండి. ఇక్కడ నేను స్టార్ నెక్ అనేది డ్రా చేస్తున్నాను. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కింద నుంచి 1 ఇంచు అనేది ఎక్స్ట్రా తీసుకొని బయట వైపు వచ్చేసి 1/2 ఇంచ్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్నాక ఈ విధంగా కర్వ్ స్కేల్తో మనము షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకుందాము. చూడండి, నేను బాడీ పార్ట్ అయితే లైనింగ్ జాయింట్ చేసి పెట్టాను. ఇప్పుడు నెక్ అనేది స్టిచ్ చేసుకుందాం. నెక్ స్టిచ్ చేసుకోవడానికి మనం క్యాన్వాస్ పేపర్ అనేది కట్ చేసుకున్నాం కదా, దానికి లైనింగ్ అనేది అటాచ్ చేసుకోవాలండి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మనము ఐరన్ అయినా చేసుకోవచ్చు, లేదంటే కుట్టైనా వేసుకోవచ్చు. ఇక్కడ నేను కుట్టు అనేది వేస్తున్నాను. ఇలా కుట్టుకున్న తర్వాత ఒక 1/2 ఇంచు ఖర్చుతో మనము మొత్తం అంతా కూడా కట్ చేసుకుందామండి. దీన్ని ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసి కుట్టుకున్న తర్వాత బాడీ పార్ట్ మనం సెంటర్కి మార్కింగ్ అనేది తీసుకోవాలండి. ఇలా మార్కింగ్ పెట్టుకున్నాక మనం రెడీ చేసుకున్న నెక్ పీస్ని ఈ విధంగా ఎక్కువ తక్కువ లేకుండా చూసుకొని సమానంగా సెంటర్లో అయితే మనం ఈ విధంగా పెట్టేసుకొని పిన్స్ అనేది పెట్టుకోవాలండి, ఎక్కడ కదలకుండా. ఇప్పుడు దానిపైన మనం కుట్టు అనేది వేసుకుందాము. ఇలా కుట్టిన తర్వాత మనం నెక్ అనేది కట్ చేసుకుందామండి. ఇప్పుడు మూలలు తిరిగే దగ్గర మనం కట్స్ అనేది పెట్టుకోవాలండి. ఈ విధంగా కట్స్ పెట్టుకుంటే మనకు షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఉల్టా తిప్పిన తర్వాత మనం దానిపైన ఒక కుట్టు అనేది వేసుకోవాలండి. చూడండి, షేప్ అనేది ఎంత నీట్గా వచ్చిందో. ఫ్రంట్ పార్ట్ అన్నమాట ఇది, ఫ్రంట్ సైడు. ఓకేనా. ఇప్పుడు మనం డాట్స్ కోసం ఒక మార్కింగ్ అనేది పెట్టుకుందాము. భుజం మధ్యలోకి ఒక మార్కింగ్ అనేది పెట్టుకొని మనం డాట్ కోసం అయితే మార్కింగ్ పెట్టుకోవాలి. ఈ విధంగా 4 ఇంచెస్ వరకు మనము మార్జిన్ అనేది తీసుకోవాలి. నేను ఇక్కడ ప్రిన్స్ కట్ పెట్టట్లేదండి, ఎందుకంటే ఇది చిన్న పాప ఫ్రాక్ అనమాట, అందుకని డాట్స్ అనేవి పెడుతున్నాను. బ్యాక్ సైడ్ కూడా సేమ్ అండి. బ్యాక్ సైడ్ నెక్ వచ్చేసి 8 ఇంచులకు మార్కింగ్ చేసుకున్నాను. రౌండ్ నెక్ అయితే గీసుకున్నాను. దానికి హెమ్మింగ్ పట్టీలాగా పెట్టేశాను. సేమ్ వెనక సైడ్ కూడా డాట్స్ అనేవి పెట్టుకుందామండి. ఫ్రంట్ సైడ్ ఎలా పెట్టుకున్నామో డాట్స్ మనం వెనక సైడ్ కూడా అదే విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు 2 బాడీ పార్ట్స్ అనేవి మనం జాయింట్ అనేది చేసుకుందామండి. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత మనం హ్యాండ్స్ అనేది స్టిచ్ చేసుకుందామండి. హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ అండి. నేను 5 ఇంచెస్ వరకు లైనింగ్ అనేది పెట్టుకున్నాను హ్యాండ్స్కి.
ఈ విధంగా 2 వైపులా కూడా హ్యాండ్స్ అనేది కుట్టుకోవాలండి. ఈ విధంగా సెట్ చేసుకుంటూ మనకు ముడత అనేది రాకుండా సెట్ చేసుకుంటూ మనము కుట్టుకోవాలి. ఇప్పుడు నేను బ్యాక్ సైడ్ నాడల కోసం అనేది క్లాత్ అనేది తీసుకున్నానండి. చూడండి 4 ఇంచుల వెడల్పుతోని క్లాత్ అనేది తీసుకొని మనము నాడలనేది రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం బాడీ పార్ట్‌ని జాయిన్ చేసుకోవాలండి. మనకు నడుము వచ్చేసి 30 ఇంచులు కదా! 30 ఇంచులలో 4వ భాగం 7.5 ఇంచులకు మనం మార్కింగ్ అనేది వేసుకోవాలి. మనకు వెనకాల ముందు కూడా సేమ్ అండి. 7.5 ఇంచులకి మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా జాయిన్ చేసుకోవాలన్నమాట. మనకు చంక లూజ్ వచ్చేసి 7.5 ఇంచులండి. 7.5 ఇంచులకు ఒక మార్కింగ్ అనేది వేసుకుందాము. ఇప్పుడు జాయిన్ చేసుకునే ముందు మనము నాడలన్నీ ఈ విధంగా కుట్టు అనేది 1 ఇంచ్ పైనకి ఒక కుట్టు అనేది వేసుకోవాలండి. మనకు జరగకుండా ఉంటుంది. నాడ అనేది స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్ జాయింటింగ్స్ అనేది వేసుకోవాలి. మనకు హ్యాండ్ లూజ్ వచ్చేసి 3.5 ఇంచులండి. 3.5 ఇంచులకు ఒక మార్కింగ్ అనేది వేసుకొని మనం స్టిచ్ చేసుకుందాము. హ్యాండ్ పొడవు వచ్చేసి 23 ఇంచులండి. మీరు కటింగ్ చూడాలంటే ముందు వీడియోలో ఉంది, ఒక్కసారి చూడండి. సేమ్ ఇక్కడ కూడా సేమ్ అలానే జాయిన్ చేసుకోవాలండి. చంక లూజ్ వచ్చేసి 7.5 ఇంచులకు నాడ కూడా పెట్టేసుకొని సేమ్ అక్కడ ఎలా జాయిన్ చేసుకున్నామో ఇక్కడ సైడ్ కూడా మనం జాయింటింగ్ అనేది వేసుకోవాలి. నాడలు అనేవి మనము ఒకసారి చూసుకొని బయటకు వచ్చే విధంగా మనము నాడలని చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. మనకు బాడీ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు కింద అంబ్రెల్లా ఏ విధంగా స్టిచ్ చేయాలో చూద్దాము. నేను కింద లైనింగ్ పార్ట్ని జాయిన్ చేసుకొని ఫోల్డింగ్ చేసుకొని కుట్టానండి. చూడండి లైనింగ్ పార్ట్ వచ్చేసి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని కుట్టాలి. ఇప్పుడు నేను మెయిన్ పీస్కి అనేది అటాచ్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ నడుము దగ్గర మనము జాయింట్ అనేది చేసుకోవాలి. రెండు కూడా ఈ విధంగా పెట్టుకొని మనం ఈ విధంగా జాయింట్ చేసుకొని మనము బాడీ పార్ట్కి కుట్టేసుకుంటే అయిపోతుందండి. మనకు అంబ్రెల్లా ఫ్రాక్ అనేది రెడీ అయిపోతుంది. ఈ అంబ్రెల్లా అనేది మనము బాడీకి అటాచ్ చేసుకున్న తర్వాత సైడ్ జాయింటింగ్స్ అనేవి వేసుకోవాలండి. ఈ విధంగా మొత్తం కుట్టుకున్న తర్వాత మనం లాస్ట్లో పీకో అనేది చేసుకోవాలండి. చూడండి టోటల్ లుక్ అయితే ఈ విధంగా వచ్చింది. మీకు కనుక ఈ వీడియో నచ్చింది, యూజ్ అయింది అనుకుంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.